how to classify symptoms. We call it a classification of symptoms. వేదనల యొక్క వర్గీకరణము. ఇది తెలియంది మనకి అన్ని డ్రగ్గులు ఒకలాగే ఉన్నట్టు. రెండు డ్రగ్గులు చెప్పుకున్నా కనుక పరపరు నష్టానికి మనకు కొంచెం గమ్మత్తుగా ఉన్నాయి, కానీ ఇంకో 4-5 డ్రగ్గులు చెప్పుకున్నాక ఏమిటో అన్ని ఒకలాగే ఉన్నట్టు ఉంటుంది. అది లేకుండా ఉండే ప్రొసీజరు మెటీరియల్ అయితే మనం ఎలా చదువుకోవాలో నేర్చుకునే ప్రొసీజరు ఇక్కడనే మనం లేకుండా ఉన్నది. నౌ వి షుడ్ లెర్న్ హౌ టు రీడ్ ది మెటీరియల్, హౌ టు మేక్ అన్ అప్రోచ్. నేను బోర్డు మీద కొంత వర్క్ చేస్తాను, మీరు ఊరికే చదువుతూ చూస్తూ ఉండండి, ఏం రాసుకోకండి ముందు పంపితే. డోంట్ టేక్ డౌన్ ఎనీథింగ్. ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు. The patient has come to us. We made a record of his symptoms. He has swellings of the legs. Father Ubu, watch on it. Boils on the ankles and feet and hands. కురుపులు ఉన్నాయి కాళ్ళ మీద చేతుల మీద. హైడ్రోసెల్ ఓకే బుడ్డ ఉన్నది బృహత్. దాని విపరీతమైన బాధ పెట్టడం, సంగ్లేస్తాను వస్తుంది. ఒక్కొక్కడు చికిత్స ఆలస్యమైతే చచ్చిపోతారు కూడా. జాగ్రత్త. హెర్నియా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హైడ్రోసెల్. హెర్నియా ఇస్ హైలీ డేంజరస్, వేరే హైడ్రోసెల్ ఈజ్ నార్మల్లీ నాట్ డేంజరస్. ఇంకా ఇంకో పేషెంట్ వచ్చాడు. వాడికి వాట్స్ అంటే పులిపురికాయలు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మెడ మీద ఇట్లా ఇట్లా ఎవరుతుంది. కొందరి చేతుల నిండా ఉంటాయి పులిపురికాయలు వేడ మీద. వాట్ ఇంకోడు గిరప్ చెడు ఉన్నాయి, పొక్కులు ఉన్నాయి. ఇంకొకరు వచ్చారు, వాడికి ఒక సెలవు వేసింది మొత్తం ఇలా. ఇక్కడ టమాటా రంగు ఉంటుంది, ఇటు రంగు వేరు, ఇటు రంగు వేరు, కలర్ డిఫరెంట్. అలాగే సమ్ ప్యాచెస్ ఆన్ ది బాడీ, కొందరికి నల్లగా ప్యాచెస్ వచ్చినాయి. ఒకటికి గ్లూకోడర్మా అంటే బొల్లి మచ్చలు, తెల్ల మచ్చలు ఇట్లా ఉన్నాయి. రాసుకోవడం మందు శాంతి చేయకూడదు, జగరాత్మతి. ఇది సింటమ్స్ లో though we call them symptoms, they are not symptoms because they don't give us any senses. You call them physical symptoms. Now you can write down in one column the heading physical symptoms, then example get you of them. This is one category of symptoms. Physical symptoms and heading is రాసుకోండి. భౌతికములైన లక్షణములు అని ఉదాహరణని రాసుకోండి. వాపులు, కురుపులు, బొడ్డ, వరబీజం, పులిపిర్లు, వాడు పులిపిరికాయ, ఎరప్షన్ అంటే పొక్కులు, డిస్కలరేషన్ అంటే రంగుమారుట, ప్యాచెస్ మచ్చలు, గ్లూకోడర్మా బొల్లి మచ్చలు. ఇలా మీరు ఎన్ని వందలైనా వస్తాయి. ఎన్ని కాశీకృష్ణ ఉన్నాయా ప్రపంచంలో రాయటం మొదలెడితే 100 వస్తాయి. కానీ ఇందులో ఒక్కటి ముక్కు మొహం ఉన్న సింటమ్ కాదు. ఫిజికల్ సింటమ్స్ నెవర్ సెలెక్ట్ ఎనీ మెడిసిన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్. దే ఆర్ నాట్ సింటమ్స్ అట్ ఆల్. కానీ పేషెంట్ మీకు చెప్పేది ఏమిటి? వాడు పపయాలు కదా మీరు దాని చూస్తాడు, నీకున్న ఎట్లా అంటే 10 రోజులు చూస్తాడు. కానీ నోరు ఇది కదా నువ్వు సింటమ్స్ చెప్పని వాళ్ళు దబాయించుకోండి. మనం గ్రహించాలి లేవక్కడ. ఎడ్యుకేట్ ది పేషెంట్ సో దట్ హీ మే హెల్ప్ యూ బెటర్. ఇది ఒక కాలంలో రాసుకోండి, మళ్ళా రాసుకోకుండా చూడండి. ఇంకో కాలంలో రాసుకోవచ్చు. హెడేక్, తలనొప్పి, కింద వెళ్ళడానికి తేడా ఉందో లేదా? ఇది భౌతికం కాదు, నొప్పి భౌతికం కాదు. సెన్సేషన్స్ ఆర్ నాట్ ఫిజికల్. రిమెంబర్, సెన్సేషన్స్ ఆర్ ఫంక్షనల్.
వైట్ కలర్ మేటర్ సారీ కడుపులో బర్నింగ్ సెన్సేషన్, మంట, కడుపులో మంట, అయితే కురుపులో మండుకోవడం, అరికాల చేతులు మంట, నమ్మెట్, పిల్లర్లు మొట్టుబారుట, అరిచేతులు కానీ అరికాళ్ళు కానీ ఏ భాగాలు సరే నమ్ములు, స్మార్టింగ్ సెన్సేషన్, చెమచిమ, ఎలిగ్రేట్ అంటే సూదులు గుచ్చుకున్నట్లు ఉంటాం, తురుకులు తురుకుతూ ఉంటారు. అదే కిల్ కలివేయటం, ఈ వేడి కలిసి కప్పుకుంటాడు, మళ్ళీ వేయడంగానే తీసేస్తాడు. ఇవన్నీ కూడా ఇక్కడ ఏమంటాం ఫంక్షనల్ క్షణం, అనగా వ్యాపారాత్మకములైన వేదన. ఇది కూడా మనకి పనికి రావాలి. వీటితో కూడా డ్రగ్ సెలక్షన్ చేస్తే పంపది చేస్తాం. ఎందుకంటే ప్రతి డ్రగ్ వాడికి ఉంటాయి. మీరు మెటీరియల్ అడిగే చూస్తే ప్రతి దాని కింద హెడేక్, హెడేక్, ప్రతి దాని కింద టూటేకు, ఏదైతే పెద్ద పార్సల్ ఏమంది అది వీడియో ఎవరు ఏ వస్తువు తెలియదు నేను అనిపిస్తుంది. సిస్టమ్ తెలియకపోతే సిస్టమ్ ఉన్నట్టు. సో డోంట్ డిపెండ్ అపాన్ దెమ్ ఆల్సో ఫర్ యువర్ సెలెక్షన్ ఆఫ్ రెమెడీ. ఇక మూడవ కాలం, మూడవది మూత్రమునందు చక్కెర ఇక్కడ దొరకలేదని చూస్తుంటే ఆల్బుమిన్ అనే పదార్థము మూత్రమునందు పోవుట చాలా ప్రమాదకరమైన లక్షణం. ఫస్ట్ సెల్ క్రిము కణములు మూత్రమునందు పోవుట. ఈ మొదలుగా ఏమంటారు డయాబెటీస్ మెలిటస్ అంటారు. మిగిలిన అన్నీ కలిసి సమాహారంగా బ్రైట్ డిసీజ్ అంటే బ్రైట్ అని దొరగారికి వచ్చిన డిసీజ్ అని కాదు, ఆయన మనకి కనిపెట్టి గొడవ పెట్టి ఇచ్చినటువంటి డిసీజ్ బ్రైట్ డిసీజ్. అలాగే టైఫాయిడ్, టైఫాయిడ్ జ్వరం, న్యూమోనియా, న్యూమోనియా జ్వరం, బ్రాంకైటిస్, దమ్ము జ్వరం, ఊపిరితిత్తుల జ్వరం, ఇలా కొన్ని ఉంటాయి. వీటిలో ఏమంటాం క్లినికల్ సింప్టమ్స్ అంటే రోగ పరీక్ష లక్షణం. వీటిలో పేరు తప్ప విషయాలు ఏం లేవు. అంచేత వీటి మీద మందు లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇక్కడ ఉంది. నేమ్స్ మనం పెట్టాము కానీ అక్కడ లేవు పేషెంట్లో. చూసారా? దీంట్లో దేని మీద పేరు మధ్య కేసు విశేషం రాసుకున్నారా? దానికి చదువు రాసుకున్నారని ఫాల్స్ సెంటర్ మామూలు సెంటర్. ఏ తప్పున్నా కొన్ని ఉంటాయి ఈ వీటిలో ఉంటుంది. ఏ అశుభం వచ్చినా పూర్ణ సినిమా ఎదుర్కొంటే ఎవరో ఒకటి జరుగుతారు. ఇందులో ప్రతి తప్పులో ఈ ప్రపంచం మీద డబ్బులు ఉన్నాయి ఎవరికైనా సరే ఇందులో కొన్ని ఉంటూ ఉంటాయంటే అందుకని వీటి మీద వేస్ట్ చేసి అవి మందులు వేయకూడదు. ఇప్పుడు ఇంకొక కాలం రాస్తున్నాను. ఇది నిజంగా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఇక్కడి నుంచి మనం మందులు వేయడానికి మొదలెట్టేది. ఈ పేషెంట్ హిస్టరీ రోగి నీరసముగా ఉన్నది అనుకున్నారు. టైర్, అలసిపోతున్నాను, 5 నిమిషాలు చదవలేను, నడవలేను, మాట్లాడలేను, అలసట అలసట అలసట. ఇదన్నీ కూడా గుర్తుంచుకోండి. మనకు కనిపించేది కావు, పేషెంట్ ఫీల్ అయ్యేది.
డిస్కరేజ్. ది పేషెంట్ ఫీల్స్ డిస్కరేజ్ అంటే అధైర్యంగా ఉన్నాడు. ఏమిటంటారు? తగ్గుతుందా? తగ్గుతుందని నాకు అనిపిస్తుంది. వాడికి మీరు ఎంత ఎంకరేజ్మెంట్ అయినా ఇవ్వండి, సరైన మందు పడితే తప్ప ఆ డిస్కరేజ్మెంట్ పోదు. బికాజ్ ఇట్ ఇస్ రియల్ సింటమ్. గ్యాస్ కొడితే ఏం అవ్వలేదు. ఫియర్, భయం, అసలైన జాతి అయిన సింటమ్స్ ఇవి. వీటితో మీరు డ్రగ్ సెలక్షన్ చేయాలి. అనేక రకాలు ఉంటుంది. అంటే మృత్యు భేది. ఒక పేషెంట్కి 105.3 జ్వరం, డాక్టర్కి 2 గంటలకు వస్తున్నాయి. పేషెంట్కి కాస్త వస్తే బాగుంది, 20 పేషెంట్ ఏమో పండేసుకుంటున్నాడు, డాక్టర్కి చెవకు పోసేస్తున్నాయి. ఏమండి ఎలా ఉంది? పేషెంట్ అడుగుతున్నారు ఎలా ఉంది? బాగుంది. కదిలించి పేషెంట్ ఏమన్నా ఉందో కలగకుండా headache. He is having 105.3 temperature. The doctor asked him, "You have do you see headache?" No, he said. Again he goes into surgery. The doctor told him once again, "Yeah, do you have burning in the body?" Burning in the body. వాడు హైలో ఉన్నాడు, వీడు కష్టపడుతుంది డాక్టర్. వాడు పరమ ప్రశాంతి అంటే వాడు చిత్తప్రజ్ఞప్తి లక్షణం ఉన్నాడు, అలా ఉన్నాడు, ప్రశాంతిగా ఉన్నాడు వాడు. ఏమరా నీకేమన్నా కడుగుతున్నాయా? డ్రౌజీ, ఈ గోయింగ్ ఇన్ టు స్లీప్. అగైన్ యూ క్వశ్చన్ ఏమన్నా కావాలా అంటే సంపదనే కాదు. రెస్క్యూస్ వస్తుంది, డ్రింక్ ఎనీథింగ్. ఆకలే నీరసంగా ఉండదు. వన్ పేషెంట్ లైక్ దట్ ఈస్ insensible opposite to this, because all the connection of communication are cut off in this world. He is in a very, very dangerous situation. పోలీస్ స్టేషన్కి టెలిఫోన్ చేస్తున్నారు, అక్కడికి రిప్లై రావడం లేదు. అంటే అర్థమైంది, ఎవరింట్లో తొందరపడగలుగుతున్నారో వాళ్ళింట్లో టెలిఫోన్ కట్ చేసే బదులు పోలీస్ స్టేషన్కి టెలిఫోన్ కట్ చేశారు. ఇక ఊరి వారికి ఎక్కడికి ఫోన్ చేసినా రావట్లేదు. మరి కూడా పట్టదలుచుకున్న ఇంటికి టెలిఫోన్ కట్ చేస్తే పక్కింట్లో టెలిఫోన్ చేస్తే తెలుస్తుంది పోలీస్ స్టేషన్. ఇక్కడ ఏం చేశాడు వీడు? ఇవన్నీ కూడా ఏం చేశాడు? పోలీస్ స్టేషన్ కట్ చేశాడు. అంటే వాడు పురియ స్థితిలో జరుగుతున్నారు. పోలీసు ఏమంటారు? కన్న దగ్గర ఉంటారు కదా, వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఈ పర్సన్ ఫీల్ ఏ ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఎవరికైనా చేస్తారు వెల్బీయింగ్, ఏ ఫాల్స్ సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్. అంటే మనకు అన్ని బాగానే ఉన్నట్టుగా భ్రమ. అంత టెంపరేచర్ ఉన్నప్పుడు వెరీ హై టెంపరేచర్. ఈజ్ హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ స్వెట్, కోరియస్ స్వెట్. అంటే బుధం రెస్పిరేషన్ కావాలి వస్తుంది. మామూలుగా టెంపరేచర్ వస్తే జ్వరం కాదు, ఇది కాదు. ఇన్ స్పైట్ ఆఫ్ ది స్వెట్, ది టెంపరేచర్ ఇస్ నాట్ కమింగ్ డౌన్ అండ్ ది స్వెట్స్ ఆర్ హాట్. వేగేల స్నానం లాగా ఉంది. ది ఐస్ ఆర్ రెడ్ లైక్ బ్లడ్ క్లాట్. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రక్తచారులతో కనిపిస్తూ. ఏమంటారు?
It will go opium. Understand that the fellow is a very dangerous situation. There may be a hemorrhage of any other capillaries anywhere. So immediately give him opium 200. It is half an hour the fellow is here. And he comes to your world and he demands some money. And then within 48 hours, he is not. This is called an insensible faith. దానికి ఆపోజిట్ we find the opposite here. Fear of death. This is 105.3 Fahrenheit. This fellow is having 100.8. That's all. కవర్ పంపించాడు వెళ్ళారు. డాక్టర్ గారు రండి డాక్టర్ గారు ఎడబాబు మీకు పురపోతుంది ఏం పనిచేయడు కూడా ఉడవ ఒకటే బాబు పిల్లలు కదా బాబు ఇది నేను ధర్మగడ్డ స్కూల్లో పెట్టుకుంటే ₹100 చూడలేదు. వాటి దగ్గరికి మీరు సూటిగా వెళ్ళికి వస్తున్నారు. ఎప్పుడైతే కేంద్రంలో ఉంటుంటే కానీ వీడు మిమ్మల్ని తినేస్తాడు, కొరికేస్తాడు, మందు వేస్తాను బాబు ఇక తగ్గుతుందంటారా అదేమిటగా నీకేంటే తగ్గిందంటారా మీరు అంటారు కానీ బాబు రక్షించండి బాబు ఇంటికెళ్ళి పడుకున్న కళ్ళలోకి వస్తాడు. So, what should you select for him? Answering, album 200. And sit down there for 10 minutes. Just he begins to smile. ఆ మెంటల్ డిస్పర్షన్ ముందు మారుతుంది. డాక్టర్ ఏం తెచ్చిందంటే అది జ్వరం అంటాడు. 10 నిమిషాల ముందు తగ్గుతుందా మీరు అంటారు అంత తేడా ఉంటుంది. ఆ 10 నిమిషాల ముందుకి 10 నిమిషాలు మీరు మందు వేసి చూస్తే ఒక మాట మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దాని మెరకే తెలుస్తుంది. ఫియర్ ఆఫ్ డెత్ ఆర్టిక్ ఆల్బమ్ సిమ్టమ్స్కి మనం పట్టుకునేది కాబట్టి ఫియర్ ఆఫ్ డెత్ ఉంటే రెస్ట్లెస్నెస్ క్రిమినల్. మూడోది యాంగ్జైటీ, search for small, repeated search for small quantities of water. So fear of death అంటే అతి మృత్యు భీతి ఆత్మకాలంకి చెప్పుకుంటాం. మళ్ళీ తర్వాత అతి మృత్యు భీతి, తర్వాత అవ్యవస్థిత స్థితి అంటే రెస్ట్లెస్నెస్, తపన, పక్కన ఊరికే కొట్టుకుంటాడు, ఇంటి చెడు అతి చెడు జోలి వెళ్ళిపోతుంది తపన. మూడోది బర్నింగ్ ఓవర్ బాగా అంటే విపరీతమైన మంటలు కళ్ళలో కానీ, చెవులలో కానీ, ముక్కుల్లో కానీ, ఒడిలో కానీ, ఎక్కడైనా సరే 2-3 చోట్ల కానీ, కడుపులో కానీ ఆ బాగా చచ్చిపోతున్నాను మంట, లేదా ఉంటే విపరీతమైన మంట చచ్చిపోతున్నాను. కడుపులో ఆర్థికాల్లో ఉన్న మంటలు కనుక రావడం మొదలెడితే అది క్యాన్సర్ చెబుతారు. యాజ్ ఇట్ ఎంబర్స్ ఆఫ్ కోల్ వర్ బర్నింగ్ ఇన్సైడ్ అట్లా ఉంటుందన్నమాట. ఈ లక్షణాలు ఉంటే హాస్పిటల్ కనుక ఫియర్ ఆఫ్ డెత్. తర్వాత ఇంకోటి ఫియర్ ఆఫ్ రికవరీ. తనకి వ్యాధి తగ్గదు, ఎవరైనా తగ్గుతుంది అన్నాడు అనుకోండి, నవ్వుతాడు, నవ్వేస్తాడు. డాక్టర్ని తీసుకొస్తామంటే అంటాడు. అంటే బాబు అజ్ఞానంలో ఉన్నాడు. ఒక ఫిలాసఫర్లే నవ్వుతాడు అనమాట. వీడు మనం పోతున్నామని తెలియదు వీడికే. ఫియర్ ఆఫ్ రికవరీ అంటే ఇక ఈ తగ్గదు నాయన తగ్గదు బాధపడతాం. దానికి ఏమిటంటే యాసిడ్ ఫాస్ఫరికం. ఇంకొకటి ఉన్నాడు ఫియర్ ఆఫ్ టీచర్. జ్వరం వచ్చిందంటే ఇప్పుడు అలా చూసుకుని మనం ఇలా చచ్చిపోతాం. భార్య పిల్లలు వెళ్ళిన ఇల్లు ఖాళీ చేయమంటారు.
మన రోడ్డు వేడేస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు. వీడు భార్య పిల్లలు వీళ్ళంతా కూడా రోడ్డు మీద వేస్తూ అడుగు తింటూ చెంబు పట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఇలా ఏళ్ళే జనం వచ్చింది ఇంత ఇంత కదా. ఏదైనా పెద్ద డబ్బు అయినా అయితే అనుకోవచ్చు. సో ఫీర్ ఆఫ్ ద ఫ్యూచర్, he feels that he died and his wife and children go begging on the street. He fears about the financial welfare, future financial welfare of his family. ఏమిటండి క్యాలికేరియా ఫ్లో గ్లోరీ. ఇలాగా there are many types of fear. Fear of animals. అలా మొత్తం పడుకుంటాడు, నిద్రలో కుక్కలు వస్తారు. కుక్కలు చుట్టూ వచ్చేస్తున్నాయి వాడు చెప్తాం. ఫియర్ ఆఫ్ దట్ ఏమిటండి జరగడం దానితో భయస్యం. దడుపు జ్వరాలు, భయపడేటువంటి జ్వరాలు జరగడం, కొంచెం దూరం ఎక్కువ రోజులు వచ్చిన జ్వరాల్లో హైస్టామస్, రెండు తేడాలు చూద్దాం. బెరడోన వాళ్ళు అట్లా వస్తారు, హైస్టామస్ వాళ్ళు అలా వస్తారు. మంచం కింద పందులు తిరుగుతున్నాయంటారు, పంది కొమ్మలు తిరుగుతున్నాయంటారు, వ్యవస్థలు పోతున్నాయంటారు. భయం, కాలు కింద చచ్చిన పెట్టారు. ఏమిటంటే ఎరకలు ఉన్నాయంటారు కింద మొత్తం. ర్యాట్ ఇదే some animals are going around under the bed. Into recently dead people. జ్వరం వచ్చి 5-6 నెలలైనా బతికిన వాడు తాతగారు తాత కనిపిస్తున్నాడు, అదిగో నాన్న కనిపిస్తున్నాడు. అంటే ఇప్పుడు పోయిన వాళ్ళ చెబుతాడు కనిపించి రాబోతున్నారు. వాళ్ళు ఎటువంటి బాబోయ్ వీళ్ళు పోతాయో ఏమి లేదు నెట్టుకుంటున్నారు. This is recently dead people and he says that they are calling him into their world. ఏమిటంటే సెరమోనియం, నల్ల ఉమ్మెత్త. నేనే మతశాస్త్రంలో ఉన్మత్త భయం అంటారు ఈ చెట్టుని. అంటే గంతులు ఏం చెప్తారు, ఈ చెట్టు యొక్క పువ్వును ఆకును పొగ వేస్తే ఇంట్లో అవన్నీ కనిపిస్తాయి. జనం కావచ్చు అన్నీ వచ్చేస్తాయి. సో లైక్ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ సిమ్టమ్. టు విచ్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ దే బిలాంగ్? Therefore, they are called general symptoms. Some of them belong to the mind, then they are called mental symptoms. Some of them do not belong to the mind at all. జాగ్రత్తగా ఉండండి. కామన్ సింప్టమ్స్ వేరు, జనరల్ సింప్టమ్స్ వేరు. కామన్ సింప్టమ్స్ అంటే పనికిరావు, పనికొచ్చేవో జ్వర పెంటం ద్వారా పనికిరాదు. కామన్ సింప్టమ్స్, జనరల్ సింప్టమ్స్ పేరు ఓలాగా ఉంటుంది, కంగారు పడకండి. జనరాలిటీస్ అని కూడా అంటారు. అంటే ఒక చోట చెప్తానికి వీళ్ళు లేకుండా మొత్తం మనిషి అంతా ఆవేశించి ఉంటాయి చేయబట్టినట్టు. They are very, very important. They come first and foremost. Then in selecting a drug, you have to base upon general. వీటిలో yes, correct. ఇది mental health. Among the general, this type of symptoms are called mental health. Suppose the patient feels neglected, అంటే దాని వెంటనే ఎవరు చూడటం లేదు, ఇక్కడ అందరూ అక్కడే ఉంటారు. Neglected. Sometimes you sort of feel that people are eating without giving you anything. పచ్చింది మీరు అన్ని మంచి బోర్డు వేసుకున్నారు, బోర్డు నడుస్తారు. మెంటల్ సింటమ్స్ ఇవన్నీ కూడా. These are mental symptoms, very, very important. Whenever you and you find fixed temperature after 24 hours.
So we can say safely that the patient is well. The symptoms are well. The patient is better. The patient is better, but the symptoms are worse. రోగి బాగున్నాడు, వేదనలు కేటపడలేదు. So you should be able to distinguish like this. Now you understand that it is a delayed case, and it has gone. The infection has gone. It is deep into the intestine. It is an entry type of fever. And ये कहीं पर इलाज के infection of blood, disease, and it took 24 hours for the drug to pull up from the disease. Now you have no business to take the medicine or repeat it out. మనం మాట్లాడదు రోజు ఇంకొకరు దవాయి తరారు అలా ఉంటే తీసుకుతారో లైక్ ఎవరైనా ఒప్పుకుంటారంటే నీకు ఇంకో 2 రోజులు పంపుతుందంటే ముట్టి మీద అంటారు. అందుకని మీరు ఏం చేయాలి? వండర్ఫుల్ మెడిసిన్స్ లైక్ శుభ్రంగా 2-3 రోజులు ఇచ్చాయి. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి సరిగ్గా 9:20 కోటి. లేకపోతే ట్రీట్మెంట్ మార్చేస్తారు, బిడ్డ వస్తువులు ఎక్కేస్తారు. అండ్ వండర్ఫుల్లీ and fourth day much better. Fifth day temperature is normal, and sixth day temperature can be. That means it is a typhoid. But understand, wherever the patient is better and the symptoms are worse, be sure that the case is going in right line. But it is a complicated or a delayed case. రోగి బాగుండి వేదనలు ఇంకను చేటపడనితో వైద్యం సరి అయిన పద్ధతిలోనే జరుగుతున్నది కనుక మనం మాట్లాడారు. లేదా మరి ఒక మోతాదు వేయము రావు కన్ఫ్యూజ్ అయిపోతుంది. వ్యాధి శరీర తత్వంలో లోతుగా ఉన్నదని గ్రహించవచ్చు. Because the patient is better, be confident of your connection with drug. Don't distrust yourself. అంటే ఇండికేషన్స్ మీద వెళ్ళాలి కానీ మన అనుభవం మీద మన వీటి మీద వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండాలి. Temperature 99.2. Cough better, much better. Motion more. Body under the more. Babu begini, jalan begini, babu begini. Duration awal, awal. So the symptoms are, the patient has not demanded anything to eat or drink. Bluntly refused of anything to eat or drink. Janaru, Ragadu, Pandu Komodu, never prefers to rise from bed. Mantam మీద నుంచి లేవలేకుండా ఉన్నాడు, లేవలేసుకుంటున్నాడు. Not inclined to talk. పిలిస్తే మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ లేదు. మరో మనం సతాయిస్తే సో ఇఫ్ యూ రిపీట్, he hates you, hates to answer. And he is too weak. He is not in a position to move. His pulse is worse.
is going to. The patient is immediately take notice you have administered a wrong drug and the patient is being killed halfway to the grave. రోగికి మనం చేసినది తప్పుడు వైద్యం అని తెలియదు. రోగి ఆపదలో ఉన్నాడని గ్రహించి వెంటనే మందు విరుగుడు చేయాలి. బికాస్ ఇట్ ఈస్ ది పేషెంట్ who is important and not the symptoms. Symptoms తగ్గడం కావాల్సింది. Symptoms ఆవశ్యకత లేదు, ఒకటి డిసపియర్ అవడం కావాలి, కానీ symptoms సప్రెస్ అవుతున్నాయి. You will find mysterious unaccountable death in such cases. Patient గౌరవించిన యానం అవసరం జాగ్రత్తగా ఉన్నాయి, చదువుకోండి అని తగ్గడం కావాలి. It is called the disappearance of symptoms. That means leading him to the grave. Disappearance of symptoms is different from cure of disease. I will explain it in some other lecture. But for the present, remember that the patient is worse and symptoms better. That means treatment is wrong. You have to antidote the drug you have given and select a new drug or a new doctor. ఎందుకంటే మనం ఏమవుతారా ఇంకా పని చేసినప్పుడు ఇంకొకరు దేవదూతగా పనిచేసేవాడు రావాలి. సో డోంట్ యూజ్ టైం ఇన్ కటింగ్ ది డ్రగ్ డౌన్ అండ్ headache not better, temperature not better, cough not better but a little bit worse, motion not better. So the symptoms are worse and the patient is weaker than yesterday. ఏదో మీరు బలిస్తే ఇక్కడ నొప్పి అన్నాడు, ఇంకో పిలుస్తూ ఉంటే తలనొప్పి ఉంటే అంటే ఇక్కడ నొప్పి అన్నారు ఎలా ఉంది. చనిపోయిన వాడిని ఫోటోగ్రాఫ్ తీస్తే ఎలా ఉందో రాసుకుంటున్నారు. No response, no reply. He is too weak. So, the patient is also, you have to change it. Not only the medicine but also the doctor and his friends as well. From homeopathy, you have to bring Lakshmipati. System master. That is custom. So, remember the four cases differently. This is one way of understanding the treatment of acute disease, whether we are going in the right line or wrong line. Even in chronic disease also, it is able to supply. వ్యాధి అందు కానీ సర్వవ్యాధి అందు కానీ ఈ లక్షణములతో మనం చేస్తున్న వైద్యం సరైన వైద్యమా తప్పుడు వైద్యమా అనేది తెలుసుకోవడం. ప్రతి స్టెప్లోనూ we have to find out at every step. And another and a deeper and a better understanding of our treatment, another method. ముందు వినండి. Just listen to me. A person, of course, they will be more beautiful. But just for understanding, he is having headache, chest pain, stomach, knee joint pain, తలనొప్పి, ఛాతీలో నొప్పి, కడుపు నొప్పి వస్తుంది, అప్పుడప్పుడు మోకాడు పట్టేస్తాయి, స్వీట్ పోలే, ఎడిమా, పాడలు వస్తాయి, ఉప్పు ఉంది. Select a medicine not upon these things. These are false symptoms, but those are the things that the patient prefers to report. What is it? Let me sir hold on. The fellow says, after 3 or 4 days, his headache is better. Bon, better. తలకు కొంచెం తగ్గింది కానీ చెప్పరు. ఏమని చూడాలన్నా అన్ని అలాగే ఉన్నాయి. అన్నీ అయితే మిగిలిన వస్తాయి.
Everything is the same, no relief, no betterment. Then you can ask him, what is not better? He says, disease swelling is not better. The knee joint pains are still like that or sometimes worse. And the socket and the lumbago, everything is like that. Then you question him, what about headache? He says, headache is better. Headache is better. Then, after 1 week, or 3 days, he comes and says, there is a very little slight relief, not much relief. You should ask him, in what respect you are having relief? ఎందులో ఏ సింటమ్ తగ్గింది అంటే ఛాతీ నొప్పి కొంచెం తగ్గిందంటే మిగిలిన అట్లాగే ఉన్నాయి. ది చెస్ట్ పెయిన్ ఈజ్ బెటర్, నాట్ కంప్లీట్లీ గాన్, బట్ ఎవరిథింగ్ ఈజ్ ఓకే. Everything is the same. Then, after 7 more days, that is 2 weeks, the fellow says, he feels something better of the socket. కడుపు నొప్పి ఎదురుకు వచ్చినంత తీవ్రంగా రావడం లేదు. But he complains that the knee joint pains are in no way better. 14 రోజులైంది, వైద్యం మొదలైంది, మోకాడు రోజుగా స్వాధీనంలోకి రావడం లేదు. అంటే వాళ్ళు చూసి భయపడడం మాత్రమే. ఇంకొక పేరుతో ఆల్ఫాల్ఫా పెట్టండి, రెసిస్టెంట్ పెట్టండి. ఇది రాత్రి 2:30 కేసుకుంటాయి. కానీ ముందే చెప్పండి, 2-3 వారాల దాకా ఏం తెలియకూడదు రాయన, లేకపోతే మీరు కాన్ఫిడెన్స్ ఉండదు. Then, after 1 more week, he feels the knee joints better. Monsoon కాదు. And after 7 more days, he begins to feel that the edema is getting better. This is what is called settlement from above downward. That means your treatment is going in right direction. ఎవరు అడగలేదు, పైకి కిందికి తగ్గుతున్నంతసేపు మీరు చేస్తున్న వైద్యం రైట్ అని తెలుసుకోండి. Instead, suppose after the first 4 days the fellow is better in his feet, swollen feet. పాదాలు ఒప్పులు తగ్గినాయి అంటున్నారు, ఇక్కడ బరువు వస్తారు. Understand, unless you change the drug within the next 2 weeks, the patient will be no more in the record for the world. వారికి మందేయంగానే మిగతా బాధలలో నుండి కాళ్ళు వరకు తగ్గినాయంటే మా ముందు వైకుంఠయాత్ర అన్నమాట. Immediate change. Yesterday we were talking of verification of a proper cure. I have given you 1 point. Today I will give you 1 more point. I said if the cure is from above downwards, you can be sure that your treatment is correct. చెప్పాం కదా నేను? If the cure is from below upwards, that means our treatment is wrong and the fellow may die. కాళ్ళ వాపులు ముందు తగ్గితే చచ్చిపోవచ్చు పేషెంట్, జాగ్రత్తగా ఉండదు. ఇప్పుడు రెండవ సిమ్టమ్, రెండవది చెప్తున్నాం. ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్. క్రానిక్ డిసీజెస్లో క్యూర్లో రైట్గా పెడుతున్నావా లేదా అని చూసుకోవాలంటే ఇది చూసుకోవాలి. If you are right in your treatment, the sufferings are cured from center to circumference. కేంద్రము నుండి పరిధికి వ్యాధి నివారణ జరుగును అనగానేమి? What does it mean? We said in the center the fellow has love. Suppose a fellow is having suicidal insanity or mania, that means he is having disease in the deepermost part of his person. ఆత్మహత్యా ప్రయత్నములు మొదలైనవి చేస్తూ ఉండేటువంటి వ్యాధిలో ఉన్నాడు అనుకోండి, ఉన్మత్తుడు. సపోజ్ యూ గివ్ ది కరెక్ట్ డ్రగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆరం మెటాలికం 50 mg, because lower than that in mental cases there is no relief at all. Only 1 dose and wait for about 6 months or 1 year. Then his suicidal mania will disappear. The centralmost layer of disease will be cured. And then
he will have hesitation. He will suffer from a symptom like hesitation, cannot decide. He oscillates. He cannot choose. మనసులో తెగదు ఆలోచనలు, చేదస్తం అవి ఎక్కువ అవుతుంది. That means the disease has travelled from center to the next layer. That is, the will is affected. And after 2 or 3 months, he develops a symptom of the disease of intellect. That is, he may go wrong in remembering telephone numbers or addresses of his friends, or he may not be able to recollect his friend's name. So it has travelled to the plane of intellect. Next, it travels to the level of senses. అది క్యూర్ అయిపోతుంది. క్యూర్ అయిపోయి 2-3 నెలలు అయిన తర్వాత సెన్సెస్. హీ లిజన్స్ సమ్ నాయిసెస్ ఇన్ ది ఇయర్స్. చెవులలో హోరు వినిపిస్తుంది ఒక్కొక్కడు. లేదా సమ్ బబ్లింగ్ సౌండ్స్, పటపట చెటపటమని చెవుల్లో వినిపిస్తాయి ఉండి. లేదా సమ్ కలర్స్ అరౌండ్ ది లైట్. తెల్లగా ఉన్న లైట్ అందరికీ తెల్లగా ఉంటే వాడికి ఆరెంజ్ రంగులో కనిపిస్తుంది. ఆర్ సమ్ స్మెల్స్, ఎవరో సెంటర్ రాసుకొచ్చారు అంటాడు. లేదా చెడు వాసన, కాలువ గదిలిస్తున్నారు కావచ్చు అంటాడు. సమ్ స్మెల్స్ లైక్ దట్ హీ షోస్ సిమ్టమ్స్ ఆఫ్ సెన్సెస్. అండ్ దెన్ హీ షోస్ disturbances of vital body. That is, pains all over, or pain in the chest, pain in the liver, like that, or pain in the loins, pain in the neck. Don't cure them, because it is being cured from center to circumference. And then in the next step, it comes to the physical tissues, outermost layer. That means he experiences, for example, hair fall. అన్ని తగ్గిపోయి జుట్టు రాలిపోతుంది. ఏం కంగారు పడదు, మళ్ళీ వస్తుంది. ఆర్ he may develop bad nails, 1 or 2. గోల్డ్ పుచ్చుతాయి, 1, 2, 3. Don't be worried. They will go away and he will have a fresh nail within 6 months or 7 months. And లేదా చర్మం మీద అవుట్ గ్రోత్స్ రావచ్చు. ఇన్ మెనీ కేసెస్ మోస్ట్ ప్రాబబ్లీ ది ఫెలో డెవలప్స్ స్కిన్ డిసీజ్ లైక్ ఎక్జిమా, తామర కానీ, కర్పాణి కానీ, గజ్జి కానీ, లేకపోతే బాయిల్స్, సమ్మర్ బాయిల్స్, సెగ్గడ్డలు లాంటివి కానీ, పురుగులు కానీ, చీమ పొక్కులు కానీ వీటిలో వస్తాయి. దిస్ ఈజ్ ది లాస్ట్ స్టెప్ ఆఫ్ ది క్యూర్ విచ్ యూ షుడ్ నాట్ మెడిల్ విత్. చాలా గందరగోళం పెడతారు. కాన్వెంట్లో చేర్చామండి, పిల్లల్ని స్కూల్కి రానియట్లేదు అంటారు. మీరు తొందరగా తగ్గించండి. దట్ మీన్స్ యు ఆర్ డిగ్గింగ్ ది గ్రేవ్ ఆఫ్ ది బాయ్. యూ షుడ్ నెవర్ మెడిల్ విత్ దీస్ థింగ్స్. యూ షుడ్ అలౌ దెమ్ టు టేక్ దేర్ ఓన్ కోర్స్. ది బాయ్ ఇస్ completely cured and for life he is healthy after the treatment is over. This is what is called the treatment from center to circumference. If your drug is showing such a course, you understand that your treatment is correct. In such case, the cure need not be from above downwards. From above downwards only to physical symptoms. This is a deeper case, the second thing. But after giving medicine, if his suicidal mania and insomnia is same, and suddenly he is better in his rheumatic pains, understand he is going to die with your medicine within 6 months or 7 months, because his heart will be affected, because the disease in the circumference disappeared and it will be driven to the center. We have given him a wrong drug. లేదా మందు ఇచ్చేటప్పటికి within the first 2 or 3 months physical symptoms disappear, గట్టి తగ్గిపోయింది అనుకోండి, మరి గ్యాస్ట్రిక్ అల్సర్ అలాగే ఉందనుకోండి, గుండె తడాను. Understand that he is surely going to die within the next few months because of the dose we have given, because it affects his heart. రెండవది, to know if we are going in right lines in our treatment or not, we have given some signposts previously. For example,
ఇచ్చానికి చూస్తే patient better. Symptoms better. That means the treatment is on the right line. Patient better. Symptoms worse. Even then the treatment is going on right line. Don't disturb it. He will be all right by tomorrow. Patient worse. Symptoms better. That means the treatment is wrong, going on wrong lines, the patient may go into danger. We have to antidote the medicine and proceed the treatment. Patient worse. Symptoms worse. You have to antidote not only the medicine but also the doctor. Very dangerous. Immediately the medicine should be antidoted and proper medicine should be administered. This is the one thing we have understood previously about this. Second type of verification, cure takes place from above downwards. Consider this only with the physical suffering. But if there are some other deeper symptoms, you take the second law from center to circumference. కేంద్రము నుండి పరిధికి వ్యాధి నివారణము జరుగుతుంది. And there is a third law. The symptoms are cured. The symptoms are cured in the reverse order of their previous occurrence. బాధలు పూర్వము ఏ క్రమమున వచ్చి ఉన్నవో దానికి వ్యుత్క్రమముగా తగ్గిపోవు. Let us take an example. A person traveling from Visakhapatnam to Hyderabad, he will have a particular sequence of the railway station. ఇక్కడ బయలుదేరితే గోదావరి అనకాపల్లి అవుతుంది, అక్కడ బయలుదేరితే ఎర్రమంచిరి, అక్కడ బయలుదేరితే తుని, ఇట్లాగా ఒక వర్షం. Again while returning home, you will find the same stations occurring in the reverse order. తుని తర్వాత మరి ఎలమంచిలో వస్తుంది, తర్వాత అనకాపల్లి వస్తుంది, తర్వాత అగ్నించి ఇక్కడ అలాగే. మీకు ఉదాహరణ మనం చెప్పాను, మళ్ళా చెప్పుకున్నాం. మలేరియల్ ఫీవర్ ఫర్ మెనీ ఇయర్స్, చాలా కాలం నుంచి వస్తుంది తగ్గుతుంది మన్యక జ్వరం, చలి జ్వరం వస్తే కొనైన ఒక 1000 రకములైన అవతారములలో మనకు ఉన్నది మార్కెట్. quinine product. So the fellow is given quinine in many forms according to the situation from time to time, and every time it is being cured. Like that 10 years pass. వేస్తున్నారు, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేస్తున్నాం, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. 10 ఏళ్ళు మలేరియా స్టాప్ రావటం మానేసింది. Afterwards he got humming and roaring sound in the ear. చెవుల్లో ఓంకారనాదాలు వినిపిస్తున్నాయి, వేగి వేగి అంటున్నాయి. దానికి విటమిన్లు దాన్ని శుభ్రంగా ఇచ్చారు. అది తగ్గి copious sweat exactly at the moment when he is going into sleep.
నిద్ర కునుకు పట్టి మళ్ళీ వెంటనే డిస్టర్బ్ అయి వెళ్ళిపోతుంది. ఈ లోపల పక్క దుప్పటి బరీను ఒళ్ళు అంతగా బిందెతో నీరు బోర్లించినట్టు కోపి స్వెట్. అప్పుడు స్వెట్ స్పెషలిస్ట్ దగ్గర పోయి అప్పుడు స్వెట్ స్పెషలిస్ట్ దగ్గర పోయి జాయింట్ పెయిన్ బలి భరించలేడు పేషెంట్. విపరీతమైనటువంటి బాధలు వచ్చినాయి. ఒకచోట కూర్చొని ఉండలేడు. ఏమైంది? సప్రెషన్ ఆఫ్ స్వెట్స్ కాదు సిక్కులి. దానివల్ల వచ్చినటువంటి ఇది ఏముంది చేసినా దాని పని అది చేస్తుంది. ఆ తర్వాత మనిషికి మంది చేస్తున్నాం, రోగానికి మంది చేస్తున్నాం అనుకోండి. రోగానికి మంది చేసినా దాని పని అది చేస్తుంది. మనకి 7 అత్త కోడళ్ళ కథ ఉంది. అట్లాగా ఒక అత్తకి 7 కోడళ్ళు ఉన్నారు. రాగానే చెప్పింది అందరికీ, వర్తను ఏం చేయాలి నువ్వు అంటే ఇల్లు చేయాలి. తర్వాత వెంటనే అత్యాకులు చేయాలి. 2వది. 3వది గ్లాసులతో మంచినీళ్ళు పెట్టాలి. 4వది అన్నం తెచ్చి వడ్డించాలి. ఇట్లా అయిపోయిన తర్వాత 7వది ఆకులు తీసేయాలి. అంటే వాడు వచ్చిన వాడు తినకుండానే లాగేసి వీళ్ళన్నీ అయిపోయాయి. వాళ్ళతో వాడు చేసిస్తున్నారు పంక్చువల్గా. ఇంకా భోజనం లేదు, సరిపోతున్నారు ఇంట్లో. అలాగా మనం ఏ మందు చేసినా ఇట్ విల్ బి టూ ఫెయిత్ఫుల్. ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కదా అని ఏమవుతుంది. కానీ మనం చేస్తుంది ఏంటంటే దగ్గుకు మందులు వేస్తున్నాం, మనిషికి మందులు వేయడం లేదు. అది చీకట్. సో జాయింట్ పెయిన్ పేషెంట్ బికమ్ సిల్లీ, దెన్ వీక్నెస్, నీరసం వచ్చింది. తర్వాత మార్పు తీయకండి, గుండె నడ వచ్చింది. తర్వాత కాస్త బ్రెత్, శ్వాస ఎగస్ట్రాస్. అంటే ది ఎనిమీ ఈజ్ ఎంటరింగ్ ఇన్ ది క్యాపిటల్ సిటీ. హార్ట్ ఎఫెక్ట్ అవుతూ అయింది. ఎందువల్ల అయితే మలేరియా హార్ట్ని ఎఫెక్ట్ చేయదు. అన్నాళ్ళు మనం వాడినటువంటి ఇన్ని టన్నుల క్వినైన్ తర్వాత ఒక్కొక్క దానికి మనం వాడిన ఓవర్ డ్రగ్గింగ్ వస్తుంది. వీడు మన దగ్గరికి వచ్చాడు. మీకు మలేరియా ఉండేదని అదేనా మీరు అడిగితే చెబుతాడు, లేక కరెక్ట్ ఇబ్బంది ఉండవు. మీకు ఇది ఒకటే కదా చెప్పేది. న్యూస్ పేపర్లో తాజా వార్తలే కదా వేసేది, మొన్నటి వార్తలు వేస్తాడా. సో ది పేషెంట్ కమ్స్ విత్ యూ complaining about weakness, prostration, etc., etc. Luckily, because they are the more important symptoms that should be cured. మీరు మళ్ళీ ఇక్కడ గ్యాదర్ చేసుకోవాలి సిమ్టమ్స్. దిస్ వీక్ హోమియోపతిక్ కేసెస్ తీసి వాడు గ్యాదర్ చేస్తే నీకు చలేస్తుందా వేడిగా ఉంటుందా అని అడగద్దు. మరి వాడు ఏమంటాడు, ఒక మాట చలేస్తుంది, ఒక మాట వేడిగా ఉంటుంది. ది ఫెలో ఫీల్స్ సమ్టైమ్స్ హీ ఫీల్స్ chilly, he covers and closes the door. Immediately he feels gushes of heat from within and he just opens the button and throws the garments out. కిటికీ చేయమంటాడు. మళ్ళీ ఒక మాట అరగంట అట్లా ఉంటుంది, ఓ మాటలు ఏముంటుంది ఏం చెప్పమంటారంటాడు. అది ఒకే డ్రగ్కు ఉన్నది. దేనికంటే చైనా అఫిషనైన్, దట్ ఈస్ క్వినైన్. అంటే వాడికి మొట్టమొదటి ఎన్ని శాతంలో ఏదైతే వాడారో దాని లక్షణమే వైట్ చేస్తున్నాడు. ఇంకా మనం కొంచెం గ్యాదర్ చేస్తే రాత్రి ఒక బ్రాడ్ మోషన్ అవుతుందండి. టైం చూస్తే సరిగ్గా ఒకటే ముందు ఉంటుంది గడియారం. అంటే రాత్రి 12 మీరు గడియారం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఇస్ సో ప్రిసైజ్. 0 టైం suddenly he has to go to London. So another verification of China. ఇంకొక డ్రగ్కి లేని లక్షణాలు ఇవి. సో లైక్ దిస్ యూ టేక్ ది హిస్టరీ ఆఫ్ దిస్ పేషెంట్ అండ్ దెన్ యూ గివ్ 1 dose of
చైనా 10 సపోజ్. కానీ ఒళ్ళు పొగరెక్కితే కానీ వేయకూడదు. మొట్టమొదటి ఏం వేయమన్నాడు గంటం 200 కానీ 30 కానీ వేయమన్నాడు. అయినప్పటికీ ఒళ్ళు పొగరు అనేది కూడా వ్యాధుల్లో ఒకటి కనుక వేస్తూ ఉంటాం అప్పుడు. అన్ని వ్యాధులు ఉన్నప్పుడు అది మాత్రం మనకు పోతుంది ఎవరుకున్నారా? బాగా చూడైన ఎక్స్పర్ట్ వేశాడు. ఇమీడియట్లీ విత్ ఇన్ 1 week ది సిమ్టమ్స్ ఆర్ రెక్టిఫైడ్. ఏ సిమ్టమ్స్? లేటెస్ట్ వీక్నెస్ తగ్గుతుంది. అమ్మ ఈ మధ్య ఎప్పుడు ఇంత హైగా లేదండి అంటాడు. అంటే గబగబా నడిస్తే గుండె అయిపోతుందేమో అన్నంత భయంగా ఉండే అది తగ్గుకుంటుంది. అలాగే పాల్పిటేషన్ గుండె దడ డప్ 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 కొడుతుంది, అది అయిపోతుంది, తగ్గిపోతుంది. గుండె అయిపోతుంది, దడ అయిపోతుంది. నడకు కొంచెం తగ్గుతుంది. ఈ వారంలో బాగానే ఉంది, ఇంకో వారం అవ్వండి బాగానే ఉంది. మళ్ళీ పరిగెత్తుకు వస్తాడనమాట. కొంప ఉండిపోయింది, బాబోయ్ డాక్టర్ గారు అంటే. ఏమిటంటే మళ్ళా నొప్పులు నొప్పులు వచ్చేసి ఇవన్నీ నొప్పులండి, కదలలేయటం లేదు. ఇంటికి మిమ్మల్ని పిలిపించుకుంటాడు, వాడు కదలలేదు, గడి మీద ఉంటాడు. ది ఫెలో విల్ బి ఆన్ ది బెడ్. ది సన్ విల్ కమ్ టు యు అండ్ సే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మై ఫాదర్, ఈజ్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫ్రమ్ ది బెడ్. అప్పుడు మీరు వెళ్ళిపోతాడు. చూస్తే పక్కన డాక్టర్ గారు జాయింట్లన్నీ కొట్టుకుపోయాయి, అంతేగాని ఇదివరకు వచ్చిందని చెప్పడు. వీడు అక్కడ చికాకు. అప్పుడు ఇమ్మీడియట్లీ క్వశ్చన్, యూ హ్యాడ్ దిస్ ప్రీవియస్లీ ఆర్ నాట్? హి సేస్ ఐ హ్యాడ్ ఇట్. దీనికంటే ముందు వాడు బాధపడుతూ ఉండేవాడు. సో హీ వాంట్స్ సమ్ మెడిసిన్ ఇమ్మీడియట్లీ. గివ్ హిమ్ 2, 3 or 4 or 5 doses అవర్లీ. ఇచ్చేయండి. అది చాలా దేనికే ప్రమావితే ఆల్ఫాల్ఫా ఆలు ఎట్లాగూ ఒక వారం రోజుల్లో తగ్గుతాయి. మొన్నాడు డాక్టర్ గారు మీరు 4 డోసులు ఇచ్చారు, వేసుకున్నారా? తగ్గలేదు, పెడతారు పాపం. అలాగా ఇవాళ పర్లేదు కూడా కానీ రేపు కానీ తగ్గిపోతుంది. 2-3 రోజులు చెప్పండి. ఎందుకంటే 2-3 రోజులు కనీసం పడుతుంది వాడికి బెటర్మెంట్ రావడానికి. If you say immediately they will be cured by tomorrow, he loses confidence in you. మరి రెండో మాట మనం బ్లాక్ నిజం చెప్పినా బ్లఫర్లేనే ఉంటుంది. మనం ఒక మాట కాన్ఫిడెన్స్ పోయాక ఇంకా మాట వెయిట్ పోతుంది. అందుకనే జాగ్రత్తగా చెప్పాలి. అండ్ దెన్ ఆఫ్టర్ 1 or 2 more weeks, the fellow gradually feels better with the joint. మెడిసిన్ ఏమీ మార్చకూడదు, మరొకటి వేయకూడదు, ఏం చేయకూడదు. బాగుంది. కిందటి వారం కంటే ఈ వారం కొంచెం బాగుందండి. తర్వాత 3వ వారం నుంచి బ్రహ్మాండం సార్ అన్నాడు. 5 weeks. కానీ సడన్ గా రాత్రి మళ్ళీ కుర్రాడు వచ్చాడు. ఏమైంది? ఇంటికి వెళ్తే మనకే భయం వేస్తుంది. నాయుడు ఆగేస్తుంది. ఏమి లేవు, క్వినైన్ చెమట్లా. ఇదివరకు విడుతున్న క్వినైన్ తాలూకు చెమట్లు, అంతకంటే ఇంకేం లేవు. విపరీతమైన చెమట్లు, స్వెట్స్. దెన్ యూ స్టే, దట్స్ ఆల్ రైట్. టు గో హోమ్, send 2 or 3 doses for this study. About 1 week or 2 weeks, sometimes if you are unlucky, for 3 weeks the fellow suffers with sweat, but no danger. అట్లాగే ఉంటుంది. కత్తికి పెట్టుకున్న మాకు మారితే కన్ఫ్యూజ్ అయిపోతుంది కేసు. దెన్ ది స్వెట్స్ గో అవే. తగ్గినాయి డాక్టర్, తగ్గినాయి కానీ మహా దరఖాస్తు చేసి తగ్గినాయండి. 2-3 వారాలు పట్టినాయి. మీ ఎంతవరకు అందిస్తేనే 2-3 వారాలు పట్టినాయి తగ్గేంత. ఎన్ని రకాలుగా ఉంటుంది పైకి మనకి లావాదేవీలు. తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చి ఎట్లా ఉన్నాయి ఈ వీక్ తగ్గిపోయినాయి, అసలు స్వెట్స్ లేవండి, ఆ మాట అంతా నేను లేదు అంటాడు. బాగుంది, తింటున్నాను ఆకలి. ఈ లోపల హిజ్ అపిటైట్ ఇంక్రీజెస్, హిజ్ మెటబాలిక్ యాక్టివిటీ ఇంక్రీజెస్, హిజ్ మెంటల్ యాక్టివిటీ ఇంక్రీజెస్, హిజ్ సోషల్ యాక్టివిటీ ఇంక్రీజెస్. అన్ని కూడా అవి పెరుగుతూ ఉంటాయి. హెల్త్ అంటాను చూడండి, అవి పెరుగుతూ ఉంటుంది. ఒక పక్కన మీరు ఎనార్మస్ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. దెన్ after 2 or 3 weeks again, suddenly the fellow comes to you. అప్పుడు అడుగుతాడు, వాడికి జ్ఞానోదయం అవుతుంది. ఏం సార్ ఇదివరకు ఉన్నవన్నీ వస్తాయా?
రిటర్న్ క్వశ్చన్స్ డూ యూ గెట్ ఆల్ ది సఫరింగ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అంటే చెప్పకూడదు కూడా ఉంటాయి, అవి కూడా ఉంటాయి. So for about 2 or 3 weeks, he fellow suffers from sounds in the ears, and then gradually they decrease. బాగుంది, ఇంకా అన్ని బాగానే ఉన్నాయి సార్ అంటే ఇంకో నెల 15 రోజులు హాయిగా తిరుగుతాడు, ఏం ఉండదు. సడన్ గా రాత్రి 12 కుర్రాడు సైకిల్ వేసుకుని ఇంటికి వస్తాడు. ఏమిటంటే 106 వచ్చేసింది, సర్వీస్ చేసి మంచం మీద ఎగిరి పడుతున్నారు, నొక్కి పట్టుకున్నా ఉంటాం లేదు, కప్పలు ఎగురుతూ ఉంటాడు. మలేరియా. సో హీ గెట్స్ ది malarial fever, original fever. Even though all the family sits upon him, they are also jumping. He cannot be controlled. రగులు యూగులు కప్పుకొని మలేరియా వచ్చిందంటే పెద్ద గర్జించేంత మలేరియా వస్తుంది. అయ్యయ్యో మలేరియా వచ్చిందా, ఎంతసేపు అప్పుడు మలేరియా దాని సౌభాగ్యం ఏదో, ఎంతసేపు ఆవుపాడు ఎన్నాళ్ళు, ఐశ్వర్యం ఎన్నాళ్ళు అన్నారే, మలేరియా ఎన్నాళ్ళు ఉంటుంది. టైఫాయిడ్ అయితే భయపడాలి, కానీ మలేరియా అయితే ఇంకో 3-4 గంటలు మీరు అక్కడ ఉంటే చూస్తూ కూర్చున్నా తగ్గుతుంది. కానీ మందు ఇవ్వదు, ఇచ్చేస్తే విదిన్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ది షివరింగ్స్ గో, దెన్ ది టెంపరేచర్, దెన్ టుమారో మార్నింగ్ ఈజ్ ఆల్ రైట్. అంటే దట్ ది ఎండ్ ఆఫ్ ది మ్యాటర్. ఆర్ సమ్ టైమ్స్ he may get 3 or 4 periodical attacks of malaria. ఆ వచ్చిన తర్వాత మొన్నడు రాత్రి అవుతుంది, ఏం వచ్చినా సరే అయిపోయింది ట్రీట్మెంట్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ది రీఅపియరెన్స్ ఆఫ్ ది సింటమ్స్ ఇన్ ది రివర్స్ ఆఫ్ ద ప్రీవియస్ అకరెన్స్. దిస్ ఈజ్ ది థర్డ్ లా టు అండర్స్టాండ్ దట్ యువర్ ట్రీట్మెంట్ ఈజ్ గోయింగ్ ఇన్ రైట్ లైన్. మీరు చేస్తున్న ట్రీట్మెంట్ రైట్ లైన్స్ లో పెడుతుందని గుర్తు. దే ఆర్ కాల్డ్ ది 3 laws of cure or ది 3 laws of Hering. కాన్స్టంటైన్ హెరింగ్ అనేటువంటి మహానుభావుడు ఫార్ములేట్ చేసి ఇచ్చినటువంటి వాటిలో ఇదొకటి. ఇప్పుడు ఈ 3 మనం జాగ్రత్తగా, ఇప్పుడు చెప్పిన 2 ప్రిన్సిపల్స్ జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఎస్పెషలీ ఇన్ అక్యూట్ డిజీజెస్ యూ అప్లై ది ఫస్ట్ 4 ప్రిన్సిపల్స్, పేషెంట్ బెటర్, సింప్టమ్స్ బెటర్, ఎట్సెట్రా. అండ్ ఇన్ acute as well as chronic diseases you apply the other 3 laws, especially in chronic diseases the second and the third law holds. ఈ గైడెన్స్ చూసుకొని వెళ్తూ ఉండాలి, కానీ గైడెన్స్ చూడకుండా ఏమీ వెళ్ళకూడదు. తర్వాత ఇంకొకటి, క్యూర్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ సెంటర్ టు circumference. This also we made a mention of it previously. Center has its love nature, effect. అక్కడ ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది, ఐదర్ సూయిసైడల్ మేనియా ఆర్ హామిసైడల్ మేనియా ఆర్ మిస్యాంథ్రోపీ, లాస్ ఆఫ్ ఎఫెక్షన్. భార్య పిల్లల మీద కూడా అపేక్ష ఉండదు, స్నేహితులన్నా ఎవరన్నా లక్ష్యం ఉండదు, అలాగా చూస్తూ ఉంటారు, సింపతీస్ ఉండవు. ఇవన్నీ కూడా సెంట్రల్ మోస్ట్ పర్సన్లో జబ్బుందే లక్షణం. నెక్స్ట్, మీరు ఇచ్చిన మందు కరెక్ట్ అయితే ఫస్ట్ ది చేంజ్ షుడ్ టేక్ ప్లేస్ ఇన్ హిజ్ లవ్ నేచర్. But if he is having a suicidal tendency, immediately that should disappear. Then your treatment is correct. ఆత్మహత్యా ప్రయత్నం చేసుకునేటువంటి స్వభావం వాళ్ళలో ఉన్నప్పుడు అది ముందు పోవాలి. ఎందుకని ముందు ఇక్కడి నుంచి బయటికి పనిచేయాలి, ముందు అట్నే జిద్దు కాదు. నెక్స్ట్ విల్, ఇది తగ్గిన తర్వాత ఎక్కడికి వస్తుంది, విల్లోకి వస్తుంది. అంటే ఈ సఫర్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ డెసిషన్, హెసిటేషన్, దేన్ని నిర్ణయించగల శక్తి లేక
చాలా తెగింపు కానీ తెంపు కానీ లేకుండా ఉండేటువంటి ఒక రకమైన త్యాగం వస్తుంది. ఇట్ వాజ్ దేర్ ప్రీవియస్లీ ఇన్ హిమ్, నౌ వన్స్ అగైన్ ఇట్ రీఅపియర్స్ ఇన్ ది రివర్స్ ఆర్డర్ ఆఫ్ ఇట్ అకర్. అప్పుడు మీరు ఒప్పుకుంటారు ఓల్డ్ టెస్టమెంట్ అంటారు. అదేమిటి అంటే అదే సారీ మంచిగా. తర్వాత కెనాట్ రికలెక్ట్ నేమ్, పేరు గుర్తురావు. నీకోసం వాడు వచ్చాడు, ఎవరంటే వాడరా వాడరా అని అరుస్తాడు, పేరు రాదు. అంటే తెలిసిన వాడే. ఇక నెవర్ రికలెక్ట్ నేమ్, ది నేమ్ ఆఫ్ ఫ్రెండ్ హూమ్ హీ నోస్ ఆర్ రిలేటివ్. అడ్రస్ అంటే ఉంటే జేబులోకి తీసివ్వాల్సిందే కానీ బుర్రలో కూర్చుంటారు. దెన్ ది నెక్స్ట్ ప్లేన్ మైండ్. ఆన్ ది మెంటల్ ప్లేన్ ది డిజీజ్ అక్కడ. అప్పుడు ఎలా ఉంటుంది? ఓ చేద్దాం అనుకుంటాడు, మళ్ళీ చేద్దాం అనుకుంటాడు, మానేస్తాడు. ప్లాన్ ఉండదు, నో ప్లాన్, నో ప్రోగ్రామ్. ది మైండ్ వేర్ and every moment the mind feels like doing something, no consistency. ఇలాగా జీవితం లేక చచ్చిపోతారు. Senses, for example, humming sounds in the ear or bubbling or bursting sounds, చెవులో బియ్యమా చెడపడు చెడపడమా ఏదో ఎవరో సడన్ గా మాట్లాడినట్టు ఎలా రాయడం సరిగా ఎవరో మాస్టర్స్ మాస్టర్ పలుకుతున్నారు అనుకుంటారు. So he may hear some sound, or he may see shapes in darkness, or he may see colors around the light, or when he tries to read the book, he may observe that the letters are running like ants. పుస్తకంలో అక్షరాలు నడుస్తున్నట్టు, పాకుతున్నట్టు, పైకి కిందికి ఎక్కినట్టు, అక్షరం మీద అక్షరం ఎక్కినట్టు ఇట్లాంటి వెలుగుడు వ్యవహారాలు వస్తాయి. సడన్లీ ఈ గెట్ సమ్ థింకింగ్ స్మెల్, ఇక్కడ వాసనేస్తుంది, సైడ్గా వదిలిస్తున్నారు అన్నట్టు ఏముండదు. ది స్మెల్ స్టార్ట్ ఫ్రమ్ హిస్ నోస్ అండ్ సమ్టైమ్స్ హి సేస్ పెర్ఫ్యూమ్, దేర్ మస్ట్ బి సమ్ పెర్ఫ్యూమ్స్. ఇక్కడేదో అసలు సైడ్ ఉన్నాడు, ఎవరు అసలు రాసుకొచ్చారు, సెంట్ రాసుకొచ్చారా మీరు అడుగుతారు. గుర్తులు కొడుతుంది వాడి రోజు స్మెల్. ఇట్లాంటివన్నీ ఉంటాయి సెన్సెస్. ఆ పైన పార్ట్స్ ఆఫ్ బాడీ ఈ మే గెట్ ఏ లంబేగో ఫర్ అబౌట్ 2 or 3 months బిఫోర్ హీ ఈస్ క్యూర్డ్. యూ షుడ్ నెవర్ ట్రీట్ ఇట్ అన్లెస్ ఇట్ ఈస్ అన్బేరబుల్. నడు నొప్పి వచ్చేస్తుంది ఇవన్నీ తగ్గాక. ఆ నడు నొప్పి వాడు నడు నొప్పి అని వస్తూనే ఉంటాడు, మీరు ఆల్ఫా పెడుతూనే ఉంటారు, వాడు తింటూనే ఉంటాడు. ఇంకా తగ్గినట్టు లేదండి, కొంచెం తగ్గినట్టుందండి, ఇంకా మళ్ళీ ఎక్కినట్టుందండి. మీరు ఏమీ చేయలేరు అక్కడ. ఆ టైంలో తగ్గిన ఊరుకోవాల్సిందే, అక్కడ తొండు కొట్టేసి పడుకోవాలి, మరి తగ్గింది అక్కడ. అట్లాగే కొందరికి హెడేక్స్ వస్తాయి. ఇవి దూరుకుంటే కానీ ఏమి రావు, నడుముకి కానీ హెడేక్ కానీ చూసుకుంటుందండి. ఆల్వేస్ ఇట్ ఈస్ ఏ రీఅపియరెన్స్ ఆఫ్ ది ఓల్డ్ సిమ్టమ్స్ ఇన్ ది రివర్స్ ఆర్డర్ ఆఫ్ దర్ ప్రీవియస్ అకరెన్స్. 18 ఏళ్ల కిందటండి తలనొప్పి అండి. ఒక్కొక్కప్పుడు తలనొప్పులు ఇద్దరికి ఉన్నాయా నీకు నాయన అంటే అదే లేవండి అంటాడు. అసలు ఎప్పుడు లేవా అంటే అసలు ఎప్పుడు అంటే చిన్నప్పుడు ఉండేవండి. మీరు గ్యాదర్ చేయడంలో సిమ్టమ్స్ నెయ్యి తర్వాత హెయిర్ ఫాల్. స్నానం చేసి పళ్ళు చుట్టుకుంటూ ఉంటే చుట్టుకుంటూ కలిసి అనుకుంటూ ఉంటుంది, లేదా దుర్గలతో వచ్చేస్తూ ఉంటుంది, తీస్తూ ఉంటాయి చుట్టూ. ఒక్కొక్క టైఫాయిడ్ వచ్చి తగ్గినట్టు సార్ చుట్టూ పోతూ ఉంటుంది, హెల్త్ వస్తున్నప్పుడు జరిగే పనులు. సో ది ఫెలో సఫర్స్ ఫ్రమ్ హెయిర్ ఫాల్ ఫర్ సమ్ టైమ్. ఆర్ he may have bad nail, nail split longitudinally, or a bad nail which goes away and a new nail will replace it, and then
skin. That is, it may be an itching or eruption or scabs. కురుపులు కానీ, గడ్డి కానీ, చీము కానీ, తామర కానీ, సర్పాన్ని కానీ, ఆర్ సర్పెట్ అంటే సర్పి అంటే ఈ కిందది మనం గనక ఆయింట్మెంట్ కానీ ఏదన్నా పెట్టి క్యూర్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఉంటారు. బ్యాక్ టు పెవిలియన్. If you treat this skin trouble, the fellow will be away. ఫిషర్మన్ వస్తూ ఉంటారు. ఫిషర్మన్ మందులు లేబర్ పీపుల్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దేర్ రిపోర్టింగ్. ఇవన్నీ ఇట్లా ఉన్నాయనుకోండి, ఇక్కడికి వచ్చి అవుతుంది. ది లేడీ కమ్స్ అండ్ రిపోర్ట్స్. మీరు అడిగండి ఎట్లా ఉందని, హౌ ఆర్ యు? షీ సేస్, బాబో ఎక్కువైపోనాయి. ఏమిటంటే అన్నీ ఎక్కువైపోయాయి. దెన్ యూ డు నాట్ గెట్ టెరిఫైడ్ అండ్ గో టు సూసైడల్ టెండెన్సీ. ఏం కంగారు లేదు, ఒక్కొక్కటి అడగాలి ఏం ఎక్కువైపోయినాయి. గుండె దడ ఎక్కువైందా? గుండె దడ తగ్గిపోయానా? అదే ఆకలి అంటే ఆకలి బాగా ఇప్పుడు వస్తుందిగా కొరక. ఇట్లా ఒక్కొక్కటి మీరు అడుగుతుంటే she says that it is better. Then you ask in the end, what is it that is aggravated in you? ఏమిటి ఎక్కువైపోనారంటే దొరదలు ఎక్కువైపోనాయి. కొరకో దొరదలు ఎక్కువైపోయినాయి. దొరదలు దానికి ఎక్కువైపోయినాయి. ఈ చేపలు పట్టే జాలను వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు తరచుగా వాళ్ళనే మాట్లాడారు పద్ధతి. అప్పుడు మీరు దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. యూ షుడ్ ఎడ్యుకేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ దట్ అవర్ బ్లడ్ ఈస్ బీయింగ్ ప్యూరిఫైడ్ అండ్ దట్ ది ఇచ్చింగ్స్ ఆర్ స్కిన్ ట్రబుల్స్ విల్ బి దేర్ ఫర్ సమ్ మంత్స్ విత్ హెయిర్. అది ప్లెయిన్ గా వాళ్ళకి చెప్పి తీరాలి. లేకుంటే రేపు తగ్గుతాయి, ఎల్లుడు తగ్గుతాయి అని అంటే నెల 15 రోజులు చూస్తారు. తర్వాత వెళ్ళి ఆయింట్మెంట్ కొనుక్కొని రాసుకుంటారు. కనుక ఇది డ్యూటీ టు plainly tell them, consult them and convince them and see that they are educated about the treatment of homeopathy. Don't think that it is too difficult. It is very, very easy. It is too difficult to conceal things and discover them, but it is too easy to educate them. That is my experience for 30 years. To safeguard your interests of life, essential natures of your vital force, to safeguard your interests of life. మీ క్షేమము కోరుట, మీరు జీవించి ఉండినట్టు ఉపాయము చూసుట ఈ ప్రాణశక్తి యొక్క పరమధర్మం. అది దెన్ వాట్ ఇట్ ఈస్. ఇఫ్ అట్ ఆల్ వన్స్ ఇట్ అలౌస్, యూ నీడ్ నాట్ రైట్ డౌన్, ఇఫ్ అట్ ఆల్ వన్స్ ఇట్ అలౌస్ ది స్కిన్ ట్రబుల్ టు డిసపియర్ టోటల్లీ by treating it independently with ointments or anything, then within a few months it is the heart that will be affected directly and the person dies within a few months. That is a recorded fact, many times verified in found fact. అంటే పైపూతలతో కానీ ప్రత్యేక రోగ చికిత్సతో కానీ చర్మ వ్యాధి నయమైనతో ఆ వ్యక్తికి గుండె జబ్బు వచ్చి చనిపోవచ్చు. ఆర్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ హీ గోస్ ఇంటు సివియర్ రెస్పిరేటరీ ట్రబుల్స్ లైక్ ఆస్తమా, లేదా ఉపశము దానితో సమానమైన శ్వాస వ్యాధులలో ఏదో ఒకటి ఆజన్మాంతం పట్టుకున్నాం. Here, with due respect, allopathy has to open its gates, removing its orthodoxy and allow other sources of information into its system. అందుచేత ఈ కారణం చేత శరీర తత్వం ఈ జబ్బు నయం కానివ్వదు.
మనిషికి జబ్బు నయమైతే కానీ ఈ జబ్బు నయం కాదు. ఎందుకో చెప్తాను మనిషి ఆగండి. Or as a third alternative, you know what happens? The fellow goes into loose motions, dehydration and dies. Cholera like condition వస్తుంది. Within the next 6 or 7 months, suddenly one day the fellow starts loose motions. He goes into big evacuations and within 24 hours or 30 hours, 40 hours, no medicine will work upon him. While you are seeing the fellow crowds on the doctor's table. Unaccountable death, you know, some of the actual a child was having skin eruptions for about 2 years. Many things were given to treat him, and the child was brought to a homeopath. The homeopath selected a very well indicated remedy not for the person but for the skin disease. He selected a drug called caladium and given 1 dose in 200 potency. Miraculously within 15 days the skin was wonderful like gold. The whole skin disease disappeared. And within just 1.5 months the child went into cholera-like situation. After a few hours, it was not possible to control for the homeopaths, and the child was taken to the biggest hospital, Usmania Hospital. 2 children specialists tried to save the child, night and day, night and day, night and day. Really, they found it awful and wonderful how medicines did not work, and the child died. అందుకని ఈ చెప్పిన పేషెంట్కి చిన్నప్పటి నుంచి తాను తగ్గటం లేదు. ఆయింట్మెంట్స్ ప్రపంచంలో ప్రచండం లేనటువంటి ఉన్నాయి.